అయితే ఇప్పుడు అంతా ఏఐ కాలమే కదా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సూయించే జమానా అన్నట్టు. ఈ ఏఐతోని మస్తు ఫైదా ఉంటుంది, దానికి తగ్గట్టే లాస్ కూడా ఉంటుంది. దునియాను ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీని నడిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట తీసిన అంటే ఢిల్లీలో ఏఐ పేరెంట్ అని అడుగుతుంది. ఆడికే పోవాలి, ఆడ కొన్ని విచిత్రాలు నడిచినాయి, చూసి తరించుర్రి మరి. ఢిల్లీలా ఏఐ సమ్మిట్ పేరంటం నడుస్తుంది కదా. దునియా నాలుగు దిక్కుల నుంచి ఎక్కడెక్కడో లాచ్చిర్రు. పెద్ద పెద్ద కంపెనీల సీఓలు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళొచ్చి ఈ పేరంటంలా పాలు పంచుకున్నారు. ఇక మన మోదీ సారు ఈ పేరంటానికి హాజరై ఏఐ గొప్పతనం ఏంది, అల్లా మన గొప్పతనం ఏంది, ఎట్టెట్ల ముంగటికి పోవాలే గవన్నీ సార్ స్టైల్లో చెప్పుకొచ్చిండు. ఇక సందుల సందు స్టేజ్ మీద పెద్ద పెద్ద సీఈఓలను పిలిపించుకొని వాళ్ళతోని చేతులు లావట్టి ఫోటోలు దిగే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇట్లా అందరు చేతులు లావట్టిరు గాని ఇగో వీళ్ళిద్దరు చూడు, ఒకరు చెయ్యి ఇంకొకరు పట్టుకోలే. ఇలా ఒకలేమో ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓనట, ఇక ఇంకో ఆయననేమో ఆంధ్రోపిక్ కంపెనీ సీఈఓనట. వాళ్ళ నడమ జవడమైందట, అందుకే స్టేజ్ మీద చేతులు పట్టుకోలే. వాళ్ళ నడమ నడిచే లొల్లిని దునియా అంతటికీ ఎరక చేసిర్రు. సరే, ఇది పక్కకు పెట్టుర్రి. ఇదే పేరంటంలా గంతమంది పెద్ద పెద్దోళ్ళ నడమ మనోళ్ళ ఇజ్జతి తీసినంత పని చేసింది. గల్గోటియాసు యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలు ఉండే కాడుండక పర్ఫార్మెన్స్ చూయించిర్రు. రోబో కుక్కతోని ఇగో గిదేగా కుక్క, ఈ కుక్కను మేమే తయారు చేసినాం, మేము ఎట్లా చెప్తే గట్లా, మా పోరలు తోపులు, మా యూనివర్సిటీ సార్లు తురుములని చెప్పుకుంటా పోయిర్రు. కానీ లాస్ట్ కు తేలింది ఏందంటే అది చైనా రోబో కుక్కనట. 2 లక్షలు పెడితే దీన్ని కొనుక్కోవచ్చు. ఈ 2 లక్షల రోబో కుక్కను గింత పెద్ద పేరంటంలో పెట్టి మేమే తయారు చేసినామని చెప్పుకుంటా ఈ గల్గోటియాస్ యూనివర్సిటీలు అందరినీ బక్రాలను చేసే పని పెట్టుకున్నారు. అసలే నడిచేది ఏఏ పేరంటం. హనుమంతునికి కుప్పిగంతులు నేర్పినట్టు ఏఏ మీటింగ్లనే టెక్నాలజీ గురించి వాళ్ళ గప్పాలు కొట్టుకునే. ఇక వీళ్ళ కథ అందరికీ ఎరికైంది, ఇజ్జత్ పోయినంత పనైంది. మన సర్కారు కూడా కోపం వచ్చింది ఈ యూనివర్సిటీల మీద. అసలు ఈ పేరంటంలా మీరు రానే రావద్దు, కననే కనబడొద్దని వాళ్ళకెళ్ళేలా కొట్టిందట. ఇగో గిట్ల నడుతుందోల్లా. మొత్తానికి మన దేశం గొప్పతనము ఏలా మనలు ఎట్లా దూసుకోబోతారో ఈ పేరంటంలా దునియాకి ఎరక చేద్దాం అనుకుంటే కావలసుకొని ఇజ్జత్ తీసుకున్నంత పని అయిందని అంటుర్రు. అదన్నట్టు ముచ్చట.